పుట్టినప్పుడు 3 హ్మ్. వ్యాక్సిన్స్ ఉంటాయండి. హ్మ్. బేబీ ఇంటికి పోయే ముందు పోలియో డ్రాప్స్ ఉంటది. హ్మ్. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంటది. హ్మ్. అండ్ బీసీజీ, టీబీ టీకా ఉంటది. ఓకే. సో 3 వ్యాక్సిన్స్ అప్పుడు ఫస్ట్ ఇచ్చి ఇంటికి పంపుతాం. ఓకే. డాక్టర్ గారు, ఇది నా చాలా పర్సనల్ క్వెషనే అనుకోవచ్చు. చాలామంది మదర్స్ కూడా ఇది ఉంటుంది. అంటే వ్యాక్సిన్ ఇచ్చాక బేబీస్‌కి ఫీవర్ ఒస్తది. వ్యాక్సిన్ ఇచ్చాక పోస్ట్ కేర్ అంటే ఏముండాలి? అంటే వాళ్ళని అసలు ఆహ్, స్నానం చేయించకూడదు ఇలా చెప్తూ ఉంటారు కదా! ఓకే. ఫీవర్ ఒస్తే ఏమైనా భయపడాలా? ఎట్లాగా? ఓవరాల్‌గా ఏం చెప్తారు ఓకే. దీని గురించి? ఓకే. ఫీవర్ ఫస్ట్ 3 డేస్‌లో వస్తే రావచ్చు. ఆ! బేబీస్‌కి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత. ఫీవర్ వస్తే టెన్షన్ పడొద్దు. హ్మ్. క్రోసిన్ మీ డెఫినిట్‌గా పీడియాట్రిషియన్స్ క్రోసిన్ ఒకవేళ ఫీవర్ వస్తే క్రోసిన్, పారాసిటమాల్ హ్మ్. ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ డోస్ ఇస్తే సరిపోతది. సో హ్మ్. ఫీవర్ వస్తే రావచ్చు. టెన్షన్ పడొద్దు. హ్మ్. వస్తే ఫస్ట్ 3 డేస్ వస్తది. హ్మ్. అండ్ లోకల్‌గా ఇంజెక్షన్ ఇచ్చిన చోట ఏదైనా స్వెల్లింగ్ వస్తే హ్మ్. ఐస్ పెట్టి గుడ్డలో ఐస్ హ్మ్. ఫోల్డ్ చేసి అక్కడ పెట్టాలి. హ్మ్. దెన్ స్నానం చేపియొద్దని ఏం లేదండి.